ఎప్పుడూ ఒకేలా తోటకూర వేపుడు చేసుకొని బోరు కొట్టినట్టయితే ప్రోటీన్ మరియు ఫైబర్ హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉన్న ఈ తోటకూర పెసరపప్పు వేపుడిని సింపుల్గా మరియు టేస్టీగా నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు వరకు పెసరపప్పు పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి వాటర్ పోసుకొని ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ వేసి అందులో తాలింపు గింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయల్ని కూడా వేసేసి 5 వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి. ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకొని ఆనియన్ అనేది ఈ విధంగా పూర్తిగా లైట్ బ్రౌన్ కలర్ లో వచ్చిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్న తోటకూరను కూడా వేసేసి అందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసేసుకొని ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని లో ఫ్లేమ్ లో ఒక 1 మినిట్ వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టేసుకోండి.